గేట్లు అడ్డం పెట్టి అటు పోలీసులు అయితే అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జైలు వద్దకు అటు బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, గోరంట్ల చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కోర్టుకు షూరిటీలు సమర్పించారు దేవినేని ఉమా, బోండా ఉమా. చెరో ₹1,00,000 పూచీకత్తును టీడీపీ నేతలు సమర్పించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మధ్యంతర బెయిల్ ఆర్డర్తో పాటు అఫిడవిట్లను దాఖలు చేశారు. అటు జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్లు అయితే చేరినట్లుగా తెలుస్తోంది. అంటే మరి కాసేపట్లో జైలు నుండి టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు రాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్ గా ఎంత సమయానికి అటు టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది? అలాగే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు ప్రసన్న? అంటే 5-6 గంటల ప్రాంతంలో బయటకు రావచ్చు మాధురి. చంద్రబాబు ఎలాంటి ర్యాలీల్లో పాల్గొనకూడదని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హైకోర్టు కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిఐడి దీనికి సంబంధించి మేమో దాఖలు చేసింది. ప్రస్తుతం పరిణామాలు చూస్తే కనుక దేవినేని ఉమా, బోండా ఉమా పూచీకత్తు ఇవ్వటం, ఆ తర్వాత లీగల్ ప్రొసీజర్స్ పూర్తవటం, రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ ఆర్డర్స్ కూడా వచ్చి 5 గంటల ప్రాంతంలో చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ టీడీపీ శ్రేణులు అందరూ కూడా రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు ఏర్పాటు చేశారు. అయితే సిఐడి ఈ ర్యాలీలకు అనుమతి ఇవ్వకూడదు, మీడియాతో మాట్లాడకూడదు అని ఒక మెమో దాఖలు చేసింది. కాబట్టి దానికి సంబంధించి హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చంద్రబాబు ఎలాంటి ర్యాలీల్లో పాల్గొనకూడదని అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ రోజు డైరెక్ట్ గా విజయవాడ ఉండవల్లి వచ్చి రేపు తిరుమల వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి. ఆ తర్వాత హైదరాబాద్ ట్రీట్మెంట్ కి చంద్రబాబు వెళ్తారు. ఏఐజీలో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత తాజా పరిణామాలు ఏంటి, చంద్రబాబు హెల్త్ కండిషన్ ఏంటి అనే దాని మీద రాజమండ్రి జైలు అధికారికి సీల్డ్ కవర్ లో ఒక నివేదిక ఇవ్వడం కూడా జరుగుతుంది. మొత్తానికి 52-53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు తర్వాత చంద్రబాబు ఇవాళ మధ్యంతర బెయిల్ మీద బయటకు వస్తున్నారు. టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఆనందంతో ఉన్నాయి. అయితే ఇది కండిషన్ బెయిల్ గా మళ్ళీ వచ్చే నెల 28న తిరిగి సరెండర్ అవ్వాలని చెప్పడంతో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా పూర్తి స్థాయి బెయిల్ కి సంబంధించి ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వచ్చే నెల 28న, ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు మాధురి. అండ్ ప్రసన్న, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి అటు బాలకృష్ణ కావచ్చు, అచ్చెన్నాయుడు రీచ్ అయ్యారంటున్నారు. ఇంకా ఎవరు టీడీపీ నేతలు చేరుకుంటున్నారో వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. అలాగే ఎంతమంది టీడీపీ కార్యకర్తలు జైలు దగ్గరకు వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు. అంటే భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నాడు, అయ్యన్ పాత్రుడు ఉన్నాడు, అలాగే లోకేష్ ఈ రోజు ఉదయం వచ్చాడు. జిల్లాల వారీగా టీడీపీ నేతలు అందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి, అప్పటి సీనియర్ నేతలంతా కూడా అక్కడికి వచ్చారు. ర్యాలీగా రాజమండ్రి నుంచి బయలుదేరి ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇవాళ కొన్ని అంశాలు విచారించి మిగిలిన అంశాలను రేపు విచారిస్తామని ఏపీ హైకోర్టు చెప్పడంతో నాయకులు అంతా ర్యాలీలో పాల్గొనాలో వద్దని ఒక డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడే మీడియాతో చంద్రబాబు మాట్లాడకూడదని న్యాయమూర్తి చెప్పడం, ఎలాంటి ర్యాలీలు నిర్వహించొద్దని ఏపీ హైకోర్టు చెప్పడం, దీంతో మరి ర్యాలీల్లో పాల్గొంటే కనుక మళ్ళీ ఆ కోర్టు ఆదేశాలు ధిక్కరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు డైరెక్ట్ గా ఎలాంటి ర్యాలీలు లేకుండా కేవలం చేతులు ఇవ్వడమో లేకపోతే ఇతరత్ర రాజమండ్రి నుంచి ఉండవల్లి విజయవాడకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ ర్యాలీలన్నీ కనుక చేస్తే ఒక 6-7 గంటల సమయం బట్టిలో ఉంది. ప్రస్తుతం హైకోర్టు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది కాబట్టి డైరెక్ట్ గానే విజయవాడ వచ్చే పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నాయకులు, కేడర్ అంతా కూడా ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రాంతంలో ఉన్నారు. అండ్ ప్రసన్న, అటు మధ్యంతర బెయిల్కి సంబంధించి చంద్రబాబుకు సంబంధించి 5 కండిషన్స్ అటు కోర్టులో అయితే సిఐడి దాఖలు చేసింది అంటున్నారు. ఒకటి రాజకీయాల అంశాలు కావచ్చు, అండ్ కేసు గురించి కావచ్చు, ఇంకా మిగిలిన 3 ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మీడియాతో మాట్లాడటం అనేది ఒక పాయింట్, ర్యాలీల్లో పాల్గొనకూడదు అన్న 2, ప్రెస్ మీట్లు పెట్టకూడదు, సాక్షులను ప్రభావితం చేయకూడదు అనేది ఇంకో పాయింట్. ఈ సాక్షులను ప్రభావితం చేస్తే కనుక కేసే ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడకుండా నెక్స్ట్ ప్రెస్ మీట్లు పెట్టి, ఇప్పుడు చంద్రబాబు పెట్టి ప్రెస్ మీట్లు పొలిటికల్ గా ఉంటాయి. సిఐడి దీన్ని టెక్నికల్ మేనర్ లో డీల్ చేస్తుంది కాబట్టి ప్రతిదానికి సిఐడికి సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండదు. రాజకీయంగా చేసిన విమర్శలకి రాజకీయంగానే చెప్పాలి. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది, హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కాబట్టి చంద్రబాబు బయట ప్రెస్ మీట్లో పొలిటికల్ గా మాట్లాడితే దానికి సిఐడి ప్రతిదానికి కౌంటర్ ఇచ్చుకోవడం కష్టం. కాబట్టి హైకోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో చంద్రబాబు మీడియాతో మాట్లాడకూడదని, ర్యాలీలు చేయకూడదని రిస్ట్రిక్షన్స్ విధించింది. ఎందుకంటే పొలిటికల్ కామెంట్స్ వేరు, కోర్టుకు వచ్చి టెక్నికాలిటీస్ వేరు, రెండింటికి తేడా ఉంటుంది. కాబట్టి హైకోర్టు ఈ రకమైన నిబంధనలు విధించిందని మనం చెప్పుకోవచ్చు. మధ్యంతర బెయిల్పై నిబంధనలు పెంచాలని కూడా సిఐడి చెప్పింది. కాబట్టి మిగిలిన అంశాల మీద రేపు విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు
చెప్పడం జరిగింది. అండ్ ప్రసన్న, చంద్రబాబు మీడియాతో మాట్లాడకూడదు అన్న రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి లోకేష్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంటారా? మరి కాసేపట్లో చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా? ఈ ఉదయం చూస్తే యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్లుగా కూడా ఆయన టీడీపీ నేతలతో అన్న నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ కావచ్చు, ఆయన కామెంట్ మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే లోకేష్ పెట్టచ్చు, లోకేష్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కొద్దిసేపట్లో ఆయన చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మీడియాతో లోకేష్ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఉదయాన్నే మాట్లాడారు, కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దీన్ని బట్టి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడచ్చు. మళ్ళీ రేపు తిరుపతి కూడా వెళ్తున్నారు కాబట్టి తిరుపతిలో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన టీడీపీ నాయకులు చాలా మంది ఇప్పటికే స్పందించారు, దానికేం అభ్యంతరం లేదు. ఒక చంద్రబాబు ఒకళ్ళే మీడియాతో మాట్లాడారు, ఎందుకంటే ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు, మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి కోర్టు రిస్ట్రిక్షన్స్ ప్రకారం చంద్రబాబు ఆ విషయాన్ని గ్రహించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ ప్రసన్న, చంద్రబాబు జైలు నుండి నేరుగా ఎక్కడికి వెళ్తారో దీనికి సంబంధించి టీడీపీ నేతలు ఏమైనా అప్డేట్స్ ఇస్తున్నారా? అలాగే ఓవరాల్ గా ఆయన మధ్యంతర బెయిల్ కి సంబంధించి కావచ్చు, ఆయన జైలు నుంచి బయటకు రావడం సంబంధించి అటు టీడీపీ ముఖ్య నేతలు ఏమంటున్నారు? చంద్రబాబు డైరెక్ట్ గా ఉండవల్లి వస్తారు. ఉండవల్లిలో ఈ రోజు రాత్రి రేపు ఉదయం తిరుపతి బయలుదేరి వెళ్తారు కుటుంబ సభ్యులతో కలిసి. తిరుపతి నుంచి డైరెక్ట్ ప్రత్యేక విమానాల్లో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి ఏఐజీలో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఒకవేళ క్యాటరాక్ట్ కనుక చికిత్స కావాలి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆయన రెగ్యులర్ గా కొన్ని హెల్త్ చెకప్స్ చేయించాలి. ఆయన పర్సనల్ డాక్టర్, ఆయనకు సంబంధించిన స్కిన్ డిసీజ్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ డాక్టర్ కి సూచనల ప్రకారం ఇతరత్ర ఆరోగ్య సమస్యల గురించి ఏఐజీకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.